బైబిల్ తెరచి యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుదాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకమును ఒప్పుకొన చేయును. ఎవరు ఈ మాట పలుకుతూ ఉన్నారంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట పలుకుతూ ఉన్నారు. ఎవరిని గూర్చి? పరిశుద్ధాత్మ దేవుని గూర్చి. ఎవరికి తెలియచేస్తూ ఉన్నారు? ఆయన శిష్యులకు, ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. 7వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ప్రభువారి యొక్క శిలువ మరణ పునరుద్ధానం అనంతరం ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళుట అది మంచిది. నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను అంటే ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్ర. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనలో జరిగేటువంటి కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే ఆ క్రియ ఇక్కడ బహుస్పష్టంగా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచన భాగంలో ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకమును ఒప్పుకొన చేయును. లోకమనగా ఎవరు? లోకమంటే మట్టి కాదోయ్. ఎవరు చెప్పండి? మనుషులని ఓ పెద్ద ఆయన చక్కగా తెలియచేశారు. నేను ఈ వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా నేను చదువుతూ ఆలోచన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనలో జరిగించే ఆ క్రియ ఏంటంటే మనలను ఒప్పింప చేస్తాడంట, ఒప్పుకొన చేస్తాడంట. ఏ విషయాలు? 1 పాపమును గూర్చి, 2 నీతిని గూర్చి, 3 దేవుని యొక్క తీర్పును గూర్చి. మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క నైజం, మన గుణం ఏంటి? మనం ఆలోచన చేస్తే సహజంగా ఏది కూడా మనం ఒప్పుకోమండి. ఒప్పుకుంటావా? ఎవరికి వారు మీరు ఆలోచన చేయండి. మన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు, అబద్ధాలు, చిన్న చిన్న తప్పులు మనం చేస్తాం. మనం చేసిన తప్పు లేదా పొరపాటు దాన్ని ఎవరైనా మన ఎదుటికి తీసుకొని వస్తే, దాన్ని మన ముందు ఉంచి మనల్ని హెచ్చరిస్తే, కరెక్టే ఇది నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటాం. మనం ఒప్పుకునే నైజమేనా మనది? ఒప్పుకునే స్వభావమేనా మనది? ఖచ్చితంగా మనం ఒప్పుకోమండి. దాన్ని ఏదో ఒక విధంగా కవర్ చేయడానికి ప్రయత్నం మనం చేస్తాం. తప్పు మన మీద పెట్టుకోం. ఇది నేను తప్పు చేశానని ఒప్పుకునే స్వభావం మనది కాదు. ఒప్పుకునే స్వభావం మనది కాదు. కానీ దేవుని వాక్యం అంటుంది, అతిక్రమములను దాచిపెట్టినటువంటి వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు. ఇప్పుడు దేవుని కనికరము మన మీదకి రావాలి అంటే
మనలో ఒప్పుకునే స్వభావం రావాలి. ఒప్పుకునే స్వభావం మనలో లేదు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు? బైబిల్లో నుండి కొన్ని సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు గమనించండి. అందరూ కూడా మీరు బైబిల్ తెరిచి ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ఈ మాట గమనించండి. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని? ఆదామును అడుగుతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని దేవుడు స్ట్రైట్గా అడుగుతున్నాడు. ఎస్ ఆర్ నో సమాధానం. తింటే తిన్నానని చెప్పాలి, తినకపోతే తినలేదని చెప్పాలి. ఆదాము దేవునికి ఏమని సమాధానం ఇచ్చాడు అక్కడ? నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు నాకియ్యగా. ఇప్పుడు ఎవరి మీదకి దాన్ని పక్కకి జరుపుతున్నాడు? దేవుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగాడు. నువ్వు కోసుకొని తిన్నావా? ఎవరిని ఇస్తే తిన్నావా? ఎలా జరిగింది? ఇవన్నీ అడిగాడా? ఒకే ఒక మాటలు అడిగాడు. నేను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివా? తిన్నాడు కదా. తిన్నానయ్యా, పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, తొందరపడ్డాను, తిన్నానయ్యా అని ఒక మాటతో సమాధానం చెప్తే సరిపోను. కానీ ఆదాము అలా చెప్పలా. ఏమంటున్నాడు? అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన. మొత్తం చేసింది ఎవరంటే ఈ అవ్వమ్మే. నాకే సంబంధం లేదు. ఎవరి మీద తీసుకొచ్చి పెట్టాడు అంటే ఇప్పుడు ఆదాములో ఏమి లేదు చెప్పండి? జరిగిన పొరపాటు, జరిగిన తప్పు, చేసిన పాపము దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు అడిగినప్పుడు వారి మీద వీరి మీద పెట్టకుండా, ఎస్ పొరపాటు జరిగింది, తప్పు చేశాను, పాపం జరిగింది అని దేవుని ఎదుట ధైర్యంగా స్ట్రైట్గా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. ఒప్పుకునే స్వభావము ఆదాములో లేదు. మనమందరం ఎవరిలో నుండి వచ్చాం చెప్పండి? ఆదాములో నుండే వచ్చాం. ఇప్పుడు మనలో ఎవరి స్వభావం ఉంటుంది? ఇప్పుడు ఎవరికి వారు ఆలోచన చేస్తే మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఎటువంటివి బోలెడు ఉంటాయి. బోలెడు ఉంటాయండి. ఒప్పుకునే స్వభావం కాదు మనది. కప్పుకునే స్వభావం, కవర్ చేసే స్వభావం, ప్రక్కవారి మీదకి నెట్టివేసే స్వభావం మనది. మనం చూసుకోం. ఎదుటి వాళ్ళది మాత్రం మనకు కావాలి. ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఓ చక్కటి ఉదాహరణ చెప్పారు ప్రభు. దేవుని మందిరమునకు ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారంట. ఒకరేమో సుంకరి, మరొకరేమో పరిసయ్యుడు. మొదట పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నేను క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాన్ని కూడా క్రమంగా నేను ఇస్తున్నాను. చక్కగా ఇవన్నీ దేవుని సన్నిధిలో మనం అనుసరించాలి, చేయాలి. చేస్తున్నాడు, సంతోషం. కానీ ఇంకాస్త ముందుకు వచ్చేటప్పటికి ప్రార్థనలో ఏమొచ్చింది? ఇతరుల మనుషుల వలనైనను. అసలు ఇతరులతో మనకెందుకు? ఇతరుల మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు. ఇతరులని ఇన్వాల్వ్మెంట్ చేసే ఆ నైజం మనలో ఉందండి.
వాడు బలహీనత ఏదో వాడు పడుతున్నాడు, మనకెందుకు? దానిని దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఇది మానవుని స్వభావం, మానవుని నైజం. ఇప్పుడు ఆదామును దేవుడు అడిగాడు, నేను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలాలు నీవు తిన్నావా అంటే, తింటే తిన్నానని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. దానికి ఏమంటున్నాడు ఆదాము? నీవు నాకు తోడుగా ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలాలు నాకు ఇయ్యగా నేను తిన్నానని అవ్వమ్మ మీదకి నెట్టాడు. మరి ఇప్పుడు ఈమెను కూడా ప్రభు క్వశ్చన్ చేశాడు. చూడండి, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా, నువ్వెందుకు ఇచ్చావని అడిగితే, ఆమె ఎవరి మీదకి పెట్టిందో తీసుకుని వెళ్ళి, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములను మన్ను తిందువు అనెను. అవ్వమ్మ ఎవరి మీద పెట్టింది? సర్పం మీద పెట్టింది. సర్పాన్ని ప్రభు క్వశ్చన్ చేశాడా? దాన్ని క్వశ్చన్ చేయలే, దాన్ని డైరెక్ట్గా ఏం చేశాడు? శపించేశాడు. క్వశ్చన్ చేయలే సర్పాన్ని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు అది దేవుని ఎదుట మనం దాన్ని ఒప్పుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తున్నాడు. కానీ మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఒప్పుకునే అవకాశాన్ని దేవుడు ఆ సమయాన్ని అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఒప్పుకుంటే క్షమించి ఆయన మనలను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. క్షమించి తన ప్రేమను వాత్సల్యతను మన ఎడల కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మన స్వభావం ఏమైపోయిందంటే ఒప్పుకునే స్వభావం కాదండి. ఇతరుల మీదకి నెట్టడం, లేదా దానిని మనం కప్పేయటం. ఇటువంటి స్వభావముతో మనం నిండిపోయాం. ఒప్పుకోలే. ఆదాము ఒప్పుకోలేదు, అవ్వమ్మ కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు వారి మీదకి దేవుని యొక్క శాపం వారి మీదకి వచ్చింది. శాపం వచ్చింది. ఏదెను తోటలో నుండి వారు బయటికి గెంటి వేయబడ్డారు. ఏదెను తోటలో వారు దేవునితో సహవాసం చేశారు, దేవుని సన్నిధిని అనుభవించారు, దేవుని మహిమ వారి మీద నిలిచింది. ఏదెను తోటలో ఉన్నప్పుడు వారికి రోగాలు ఉన్నాయా? చెమట వచ్చారా? ఏదెను తోటలో కష్టపడి పనిచేశారా? అక్కడ ముండ్ల తొప్పలు గచ్చపొదలు మొలిచినాయా? ఇప్పుడు ఆ ఏదైనా తోటలో నుండి, ఆ దీవెనకరమైన తోటలో నుండి వారు గెంటి వేయబడ్డారు. బయటికి రాగానే నేల శపించబడి ఉంది. నేల శపించబడింది. ముండ్ల తొప్పలు గచ్చ పొదలు. శాపం వచ్చేసింది. ఆదాము కష్టపడవలసిన పరిస్థితులు వచ్చేసినాయి. చెమట ఓడ్చవలసిన పరిస్థితులు వచ్చేసినాయి. అవ్వమ్మ జీవితంలోనికి ప్రసవ వేదన వచ్చేసింది. ఒప్పుకునే స్వభావం మనలో లేదు. దాన్ని బట్టి దేవుని కనికరాన్ని మనం పొందలేకపోతున్నాం. దేవుని కనికరానికి మనం దూరం అయిపోతున్నామండి. బైబిల్లో మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం మీరు చూడండి, 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. తరువాత అతడు 15:13 మొదటి సమూయేలు గ్రంథం.
తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివని అడిగెను. సౌలును దైవజుడైన సమూయేలు ఎదుర్కొన్నాడు. సమూయేలు సౌలును కలుసుకున్నప్పుడు సౌలు దేవుని పేరిట సమూయేలును దీవిస్తున్నాడు. దీవిస్తూ ఏమంటున్నాడంటే, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని, దేవుని ఆజ్ఞను నేను నెరవేర్చితిని. దేవుని ఆజ్ఞను నెరవేర్చావా? దేవుని ఆజ్ఞను నెరవేరిస్తే మరి నాకు వినబడుచున్నటువంటి ఈ అరుపులేంటి, ఈ రంకెలేంటి, ఇవి ఎక్కడివి అని అడిగాడు. మీరు 14వ వచనాన్ని చూడండి. సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని ఎవరి మీద పెట్టాడు? జనుల మీద పెట్టాడు, అమాలేకులు కాదు. అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొచ్చారు. సౌలుకు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటి? అమాలేకీలను బొత్తిగా నిర్మూలం చెయ్యి, పశువులన్నిటినీ నిర్మూలం చెయ్యి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు కానానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు నా ప్రజలైన ఇశ్రాయేలీలను వారు అడ్డుకొని వారు చేసినది నాకు జ్ఞాపకం ఉంది. నేను వారికి తీర్పు తీరుస్తున్నాను, నా ఉగ్రత వారి మీద కుమ్మరిస్తున్నాను, వారిని బొత్తిగా నిర్మూలం చేసేటువంటి ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నానని దేవుడు చెప్తే, సౌలు తన సైన్యంతో అమాలేకుల మీదకి వెళ్ళి వారిలో కొందరిని నిర్మూలం చేసి కొందరినేమో బ్రతకనిచ్చాడంట. కొంచెం బలిసిన క్రొవ్వు పట్టిన ఎడ్లను, గొర్రెలను, పశువులను బ్రతకనిచ్చి వాటిని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి సమూయేలుతో అంటున్నాడు, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను, దేవుని మాట నేను విన్నాను. వెంటనే సమూయేలు అంటున్నాడు, వింటే మరి ఈ రంకెలేంటి, ఈ అరుపులేంటి? అయ్యా, దేవునికి బలిగా ఉపయోగపడతాయని తీసుకొచ్చాను అని అన్నాడా? ఎవరి మీద పెట్టాడు? జనుల మీద పెట్టేశాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ సైన్యానికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎవరండి? రాజే కదా. ఒక దేశానికి మెయిన్ ఎవరు చెప్పండి? రాజు ఏది చెప్తే ఖచ్చితంగా సైన్యం అంతా కూడా దాన్ని చేస్తారు. రాజు మాట శాసనం. ఇంక ఈ ప్రజాస్వామ్యంలో ఒకవేళ మంత్రులు, అధికారులు, వారి మాటలు శాసనాలు కాదు, కానీ ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు స్థానంలో ఉన్న రాజు మాట శాసనం. సౌలు వారిని బొత్తిగా నిర్మూలన చెయ్యండి అని చెప్తే ఖచ్చితంగా నిర్మూలన చేసేవారు. కానీ అలా చెప్పలా. దేవుని మాటను లైట్గా తీసుకున్నాడు, దేవుని మాటను నిర్లక్ష్యంగా తీసుకున్నాడు. సౌలు అవకాశం ఇవ్వబట్టే జనులు వాటిని పోగు చేసి తీసుకొని వచ్చారు. ఇప్పుడు దేవుని సేవకుడు దాన్ని అడిగేటప్పటికి ఎవరి మీద పెట్టేశాడు? జనుల మీద పెట్టేశాడు. ఇది మానవుని నైజం మన నరాల్లో ఉండిపోయిందండి. తప్పు మనం ఒప్పుకోం. ఒక్కోసారి మనం కూడా అంతే, మన పిల్లల మీద పెట్టేస్తాం. కొంతమంది ఆడవాళ్ళు ఇంటాయన మీద పెట్టేస్తారు. ఇట్లా ఒకళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు. పొరపాటు జరిగింది వారి దగ్గరే అయినా కూడా దాన్ని ఇంకొకరి మీద పెట్టేస్తారు. ఇది మానవుని స్వభావం, ఆది నుండి వస్తూ ఉంది. ఇది ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు,
దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకులు, దైవజనులు వచ్చారు. ఎవరి వల్ల ఈ నైజం, ఈ స్వభావం మనుషుల నుండి పోలేదు, పోవటం లేదు. చూడండి 15వ వచనంలో కూడా అక్కడ మీరు గమనిస్తే ఆ మాట చెప్పాడు కదా. తర్వాత మీరు 18వ వచనం చూడండి. మరియు సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివని అనెను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, ఆ మాట అనద్దు, నేను కాదు చేసింది. ఎవరు చేశారు? నేను కాదయ్యా, నా వల్ల కాదు తప్పు జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా దేవుడు నిన్ను అభిషేకించి ఆ స్థానంలో కూర్చోబెడితే, ఇప్పుడు ఆ బాధ్యత నీకు అప్పగిస్తే నేను కాదని అంటే ఎట్లా కుదురుద్ది? పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తూ ఉన్నాడు, జనుల మీదకి నెట్టేస్తూ ఉన్నాడు. చాలామంది అమాయకుల మీదకి నెట్టేస్తారు, అమాయకుల మీదకి నెట్టేస్తూ ఉంటారు. సౌలు కూడా ఇక్కడ అదే చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తానంటే జనుల మీదకి నెట్టేస్తున్నాడు. ఇప్పుడు ప్రభువు ఏమన్నాడు చెప్పండి? ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వస్తే, మనము పరిశుద్ధాత్మతో నింపబడితే, ఆయన మనలో చేసే మొదటి క్రియ ఏంటంటే తెలుసా? ఆదాము దగ్గర నుండి, ఎక్కడి నుండి? సామాన్యుల్లో, సామంతుల్లో, ప్రధానుల్లో, అధిపతుల్లో, రాజుల్లో గూడు కట్టుకుపోయిన స్వభావం, పాపమును ఒప్పుకొనని స్వభావం, తప్పును ఒప్పుకొనని స్వభావం, చెడును ఒప్పుకొనని స్వభావం, ఇతరుల మీదకి నెట్టేసే స్వభావం, దాన్ని కప్పేసే స్వభావం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆయన చేంజ్ చేసేసి ఒప్పింపచేసే ఆ మనస్తత్వాన్ని మనలోనికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? పాపమును గూర్చి ఆయన ఒప్పింపచేస్తాడు, పాపమును గూర్చి ఒప్పింపచేస్తాడు. 120 మంది మేడగదిలో 10 దినాలు కనిపెట్టి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు ప్రార్థన చేశారు. ఒక బలమైన గాలి, అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలో మాట్లాడారు. ఇవింత చూద్దామని కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి వచ్చేసారు. వచ్చిన వారు రకరకాలుగా విమర్శిస్తున్నారు. వీళ్ళు మద్యాన్ని సేవించారు, క్రొత్త మద్యాన్ని సేవించారు, వీరు అలా ఇలా అని రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నప్పుడు వారి మధ్యన పేతురు, దైవజనుడైన పేతురు లేచి నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి సువార్త వారికి ప్రకటించారు. ఆయనను మీరే సిలువ వేశారు, ఆయన్ని మీరే సిలువ మీద ఆయన్ని చంపారు, మీ పాపములే. ఒప్పుకుంటారా? మేమెందుకు చంపామండి, భలేవాళ్ళ ఉన్నారు అనరా? ఆ ప్రసంగం అయిపోయేటప్పటికి 3000 మంది ముందుకు వచ్చారంట. ఏమని? ఎస్, మా ద్వారా, మా పాపముల ద్వారా, మా అతిక్రమాలను బట్టి యేసయ్య సిలువ వేయబడ్డాడు, మా దోషములను బట్టి ఆయన సిలువలో నలగ కొట్టబడ్డాడు, మా అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మా పాపమును బట్టి ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఎస్ అని దేవుని వాక్యము వారి హృదయాలను పొడవగా, గాయపరచగా, రేపగా, గుండెలు బాదుకుంటూ వేల మంది ముందుకు వచ్చేసారు. వచ్చిన వారు ఏమంటున్నారు? అయ్యలారా, ఇప్పుడు మేమేమీ చేయాలి. ఈ ఒప్పుకోలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఆ ఒప్పుకోలును తీసుకొచ్చారు. పాపమును గూర్చి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒప్పింపచేస్తున్నాడు. స్వతహాగా ఒప్పుకునే స్వభావం ఏ మనిషిలో లేదండి.
వాడు పేదవాడైనా ఒప్పుకోడు, ధనవంతుడైనా ఒప్పుకోడు, సామాన్యుడైనా ఒప్పుకోడు, ఒక అధికారి ప్రధానైనా కూడా ఒప్పుకోడు. ప్రధాన అధికారి అంటే తనకున్న అధికారాన్ని బట్టి ఆ తప్పును కప్పుకోవచ్చు. కానీ ఒక సామాన్యుడికి అవకాశం లేకపోయినా ఏం చేస్తాడు? బోకరిస్తాడా లేదా? నేను ఎందుకు చేశాను, నేను చేయలేదు ఖచ్చితంగా అంటాడు. ఒప్పుకునే స్వభావం మనిషిలో లేదు. ఒప్పుకునే స్వభావం లేకే మనిషి శిక్షకు దగ్గర అవుతున్నాడు, దేవుని ఉగ్రకు పాత్రుడు అవుతున్నాడు, నాశనానికి జోగుతున్నాడు. అలా జరగకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన క్రియ చేస్తున్నాడు. ఏంటి ఆ క్రియ అంటే ఆయన మనల్ని ఒప్పింప చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒప్పింప చేస్తున్నాడు. మన తప్పులను గురించి ఆయన మనకు తెలియచేసి మనలో మెత్తని మనసును కలగచేసి ఒప్పింప చేస్తున్నాడు. ఒప్పింప చేయడం ద్వారా మనకి నష్టం కాదండి. ఏం జరుగుతుంది? మేలు కలుగుతుంది. హల్లెలూయా. న్యాయస్థానంలో కూడా చేసిన తప్పును వారికి వారుగా ఒప్పుకుంటేనంట కొంత శిక్ష ఏమవుతుంది చెప్పండి? తగ్గిస్తారు. అవునా కదా? దేవుడైతే పూర్తిగా కొట్టేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన, క్షమించే మనస్సు కలిగిన దేవుడు, వాత్సల్యపూర్ణుడు. ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి క్షమించేస్తాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, పాపాత్మురాలుగా పిలువబడిన ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో పాదాలను తుడచి విడువుకు ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంటే ప్రభు అన్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డవి, సమాధానము గలదానవయ్యి పొమ్ము. పాపము సమాధానము లేకుండా చేసింది, పాపము నెమ్మది లేకుండా చేసింది, పాపము ఆమె జీవితంలో సంతోషం లేకుండా చేసింది, పాపము నలుగురిలో తలెత్తుకోకుండా సిగ్గును కలగ చేసింది ఆమె జీవితంలో. ఆమె పాపాన్ని బట్టి ప్రభు పాదాల దగ్గర కన్నీరు విడిచి ఆమె పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటే కనికరము కలిగిన దేవుడు ఆమెను క్షమించాడు. అమ్మా నీ పాపములు క్షమించబడ్డవి, సమాధానముతో నీవు వెళ్ళు. క్షమించటమే కాదు, సమాధానముతో మన జీవితాలను నింపుతున్నాడు, నెమ్మదితో మన జీవితాలను నింపుతున్నాడు, సంతోషముతో మన జీవితాలను నింపుతున్నాడు. మన మీద ఉన్నటువంటి సిగ్గును ఆయన తొలగిస్తున్నాడు. తల దించుకునే స్థితిలో కాదు, తలెత్తుకునే స్థితిలో ఆయన మనల్ని దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇది అంటే ఒప్పుకున్నప్పుడు. ఎవరు ఈ ఒప్పుకోలు మనలో తీసుకొని వచ్చేదంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ప్రభు అన్నాడు, నేను వెళ్ళుటే మీకు ప్రయోజనం. నేను వెళితే ఎవరు వస్తారు చెప్పండి? ఆదరణకర్త వస్తాడు. ఆయన మీలోనికి వస్తే ఆయన మీలో చేసే క్రియ ఏంటంటే ఆయన మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు. ఎక్కడ నీ పాదము తొట్టిల్లిద్దో, ఎక్కడ నువ్వు కుడి ఎడమలకు తొలగిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ పతన స్థితిలోనికి వెళ్ళావో, ఎక్కడ నీవు చేయకూడని పనులు చేశావో వాటిని నీ ఎదుటికి తీసుకొని వచ్చి ఆయన నిన్ను ఒప్పింప చేస్తాడు. అలా నీ ఒప్పుకోవటం ద్వారా దేవుని దగ్గర నుండి నీవు క్షమాపణ పొందుకొని దేవుని ప్రేమలో నీవు మరలా కనికరాన్ని పొందుకుంటావు. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 3000 మంది ఒప్పుకున్నారు తమ పాపాలను. ముందుకొచ్చి ఒప్పుకొని ఏమంటున్నారంటే, అయ్యలారా ఇప్పుడు మేమేమీ చేయాలి? అప్పుడు పేతురు గారు అన్నారు, మీరు మారు మనసు పొందండి. అంటే మీ మనసును మార్చుకోండి. మారు మనసు అంటే ఏమి లేదు, మన మనసును మార్చుకోవటం. మనసును మార్చుకోవటం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడమే, చెడు కార్యాలను విడిచిపెట్టడమే, పాపమును విడిచిపెట్టడమే, దేవుని ప్రేమించటమే మారు మనసు. హల్లెలూయా. చెడుతనాన్ని ద్వేషించటమే మారు మనసు.
పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిజము పొందండి. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరయ్యి రక్షణ పొందండి. పేతురు గారి యొక్క ఉపదేశంలోనికి 3,000 మంది వచ్చారు, తర్వాత 5,000 మంది వచ్చారు, తర్వాత దినదినము 1,000 మంది వచ్చేస్తూ ఉన్నారు. ఆ మేడగదిలో ప్రారంభించబడిన ఒప్పుకోలు ఈ రోజు వరకు కంటిన్యూ అవుతానే ఉంది. దేవుని వాక్యము దర్శించగా, దేవుని వాక్యం మనతో మాట్లాడగా, పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించగా, మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండానే కొన్ని మార్లు మన కనుల వెంబడి కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంతరంగంలో ఎక్కడో తెలియని ఒక పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది. హృదయం అంతా వేదనతో నిండిపోద్ది. అయ్యో నేను ఈ తప్పు చేశాను, అయ్యో నా వలన ఈ తప్పు జరిగింది, ఈ చెడుతనము నేనే జరిగించాను. ఎలా జరుగుతుంది ఇది? పరిశుద్ధాత్మ దేవుడు లోన పని చేస్తున్నాడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఒప్పుకుంటే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. దైవజనుడు దావీదు దగ్గరకు వచ్చి దావీదును హెచ్చరించాడు. ఆ మనుషుడవు నీవే. ఏ మనుషుడవు? పాపము చేసిన, దుష్కార్యము చేసిన, నరహత్య చేసిన ఆ మనుషుడవు నీవే. దావీదు మోకాళ్ళ మీద ఒరిగిపోయాడు. దావీదు నోట పలికిన మాట ఏంటో తెలుసండి? 51వ కీర్తన మీరు 4వ వచనాన్ని గమనించగలిగితే దావీదు పలికినటువంటి మాట అక్కడ మనం చూస్తాం. చదవండి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నేను పాపం చేశాను. గుండెలు బాదుకుంటున్నాడు. నీ దృష్టి ఎదుట నేను పాపము, చెడుతనము చేసి ఉన్నాను, నా వలన దుష్కార్యము జరిగింది, నేను చెడుతనమును జరిగించాను, అయ్యో నేను పాపము చేశానని గుండెలు బాదుకుంటున్నాడు. ఎలా ఒప్పుకోగలిగాడండి? 11వ వచనంలో అక్కడ ఆ ప్రార్థనలో దావీదు వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయ మాకు. ఎక్కడి నుంచి? నా యొద్ద, నాలో నుండి పరిశుద్ధాత్మను తీసివేయ మాకయ్యా. పరిశుద్ధాత్ముడే నాలో ఈ ఒప్పుకోలు ప్రేరణ కలగ చేస్తున్నాడు. ఒకవేళ ఆయన నాలో నుండి బయటికి వెళ్ళిపోతే ఈ ఒప్పుకోలు నాలో జరగదు, ఈ పశ్చాత్తాపం నాలో రాదు. ఈ ఒప్పుకోలు రాకపోతే ఇక నా జీవితంలో క్షమాపణ నేను పొందుకోలేను, దేవుని కృపను నేను పొందుకోలేను, దేవుని దయను నేను పొందుకోలేను. దేవుని ఆత్మ సహాయాన్ని దావీదు భక్తుడు కోరుకుంటూ వేడుకుంటూ, పరిశుద్ధాత్మ ఆ నింపుదల అభిషేకాన్ని నాలో నుండి తీసివేయి మాకయ్యా అని దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆ ఒప్పుకునే ఆ స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడండి. ఒప్పుకునే స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో మన పైన ఆయన ఉండుట ద్వారా మనలో జరిగే ప్రతి బలహీనత, తప్పులు, పొరపాటులు ఏదైతే ఉన్నాయో వాటిని మనకు తెలియచేసి, ఒప్పింపచేసి, దాని నుండి మనం విడుదల పొందుకొని దేవునితో సమాధాన బంధముతో మనం సాగి వెళ్ళటానికి ప్రభు మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సహాయాన్ని చేస్తారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దాము. ఇప్పుడు రెండవది మనం చూద్దాం, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం చూద్దాం.
అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఎక్కడికి నడిపిస్తాడంట? ఎవరు నడిపించేది? సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. మొదటగా ఏం చేస్తాడు? ఒప్పుకొన చేస్తాడు. మన అవిధేయత, మన మొండి స్వభావం, మన తొట్టిపాటు, మన పాపము మనము ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. రెండవది ఏం చేస్తాడంటే ఆయన మనలను నడిపిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అందరూ చెప్పండి, స్వరాలు వినబడేటట్టుగా, కొంచెం బిగ్గరగా. దైవజనులు ఏఆర్ స్టీవెన్సన్ గారు ఆయన రచనలో నుండి వచ్చేటువంటి ఆనిముత్యాల్లో ఒక ఆనిముత్యమైన పాట, నడిపిస్తాడు నా దేవుడు. ఎప్పుడు? శ్రమలోనైనా, బాధలోనైనా, కష్టంలోనైనా ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. మన చేత అడుగులు ఆయన వేయిస్తాడు. మనం ముందుకు సాగి వెళ్ళేటట్టుగా నడిపిస్తాడు. ఆయన ఆగిపోయేటట్టుగా, వెనక్కి తీసేటట్టుగా కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఎక్కడికి నడిపిస్తాడు? కళ్ళు దుకాణానికి నడిపిస్తాడా? జోదం ఆడటానికి నడిపిస్తాడా? ఎక్కడికి నడిపిస్తాడండి? అపవిత్రతలోకి నడిపిస్తాడు. ఆయన పాపంలోనికి నడిపిస్తాడా? సత్యస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడంటే సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అబద్ధాల్లోనికి కాదు, మోసాల్లోనికి కాదు, అన్యాయములోనికి కాదు, అక్రమములోనికి కాదు, దుష్టత్వంలోనికి కాదు, పాపములోనికి కాదు, సత్యములోనికి నడిపిస్తాడు. సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మనల్ని నడిపించేవాడు. ఇంకా చెప్పాలంటే ఆయన మన సారథి, మన రథ సారథి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. సారథి అంటే ఎవరు చెప్పండి? నడిపించేవాడు. పూర్వం రథాలు నడిపించేవారు ఉంటారు కదా, గుర్రాలను ముందు కూర్చొని ఆ రథాన్ని నడిపించేటువంటి వ్యక్తిని ఏమని పిలిచేవారంటే రథసారథి అని పిలిచేవారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి. ఇప్పుడు ఆ రథంలో ఉన్న వారందరూ కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటారు? రథసారథి మీద ఆధారపడి ఉంటారు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి రథసారథులు ఒకవేళ ఏదైనా త్రోవ తప్పించొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రథసారథిగా మన జీవితంలో ఉంటే ఎప్పటికీ మనం త్రోవ తప్పం. సరి అయిన మార్గములో ఆయన మనల్ని నడిపిస్తాడు. సరి అయిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తాడు. సరి అయిన మార్గమును ఆయన మనల్ని నడిపిస్తాడు. నిత్య జీవమునకు ఆయన మనల్ని నడిపిస్తాడు. చప్పట్లు కొట్టేసే నామాన్ని ఘనపరుద్దాం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఒక్కోసారి మనం అడుగులు వేయలేమండి, ఇంక నా వల్ల కాదని మనం కూర్చుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన హృదయంలో ఉండి మనల్ని ఏం చేస్తాడు? పురికొల్పుతాడు, ధైర్యపరుస్తాడు, వెనుతడతాడు. మన చేయి పట్టి అడుగులు వేసేటట్లుగా ఆయన మనలను ప్రోత్సహిస్తాడండి. కీర్తనలో రాయబడింది, నేను నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను నడిపిస్తాను. చూస్తారా మాట? 73వ కీర్తన అట్టుకుంటా చూడండి ఒకసారి.
73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను, ఎవరి ఆలోచన? దేవుని ఆత్మ ఆలోచన. ఆయన నడిపించినప్పుడు మన ప్రయాణం, మన గమ్యం ఎక్కడికి వెళుతుంది? తరువాత మహిమలో నీవు నన్ను, అంటే దేవుని ఆత్మ ద్వారా కలిగే ఆలోచన చేత మనం నడిపించబడినప్పుడు, ఆ ఆలోచన ద్వారా మనం అడుగులు వేస్తూ ప్రయాణం చేసినప్పుడు మన గమ్యము ఏంటో తెలుసా? మహిమ. ఎక్కడికి చేర్చబడతాం? మహిమలోనికి చేర్చబడతాం. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, వారి ముగింపు, వారి గమ్యం కన్నీళ్లు కాదండి, అవమానాలు, నిందలు కాదు, శ్రమ కాదు. వారి ముగింపు మహిమ. వారి ముగింపు మహిమకరంగా ఉంటుంది. ఒకవేళ నడిపించబడుతున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా నీకు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు, కష్టం అనిపించవచ్చు, నీ అడుగులు కాస్త నడవటానికి నీకు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు. కానీ గమ్యానికి నీవు వెళ్ళి చూడగా అదంతా కూడా మహిమతో ఉంటుందండి. హల్లెలూయా. అక్కడ ఏమంటాడంటే 23వ వచనం, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. కుడి చేతులు పైకెత్తండి. మన చెయ్యి ఎవరు పట్టుకున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేతిని నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరండి. మన ఆలోచనలు చొప్పున మనం ఒకవేళ అడుగులు వేస్తూ వెళ్ళిపోతే మన అంతము నాశనం. కాలు జారే చోటుకి వెళ్ళిపోతాం, అగాధపు లోయల్లో పడిపోతాం, ఇంక లేవడానికి అవకాశం ఉండదు, కోలుకోవడానికి అవకాశం ఉండదు. కానీ దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే మన గమ్యము మహిమకరంగా మార్చబడుతుంది. ఎవరు ఈ మాటలు పలుకుతున్నారో తెలుసా? భక్తుడైన ఆసాపు పలుకుతున్నాడండి. ఏ పరిస్థితుల్లో పలుకుతున్నాడు చూడండి. 73వ అధ్యాయము 3వ వచనాన్ని మొదటి నుండి మనం చదువుదాం. ఇశ్రాయేలుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎవరి ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు చెప్పండి? ఇశ్రాయేలుల ఎడల. ఎవరైతే హృదయములో పరిశుద్ధతను కోరుకుంటారో, యథార్థతను కోరుకుంటారో, నీతిని కోరుకుంటారో, వారి ఎడల దేవుడు ఏమై ఉన్నాడంటే దయాళుడై ఉన్నాడు. ఆసాపు కూడా గొప్ప భక్తుడండి. తన జీవితంలో ప్రార్థన దేవుడు తప్ప ఇంకొకటి లేదు. ఒక రోజున ఆయన దృష్టిలో ఎవరు కనపడ్డారంటే భక్తిహీనులు కనపడ్డారంట. భక్తిహీనులను పరిశీలన చేసినప్పుడు కాస్త మత్సరం కలిగిందంట. ఎందుకో 3వ వచనం అంటాడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు, ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు కావున గర్వము కంఠహరము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవస్తున్నవి. ఏంటి వారి హృదయ ఆలోచనలు? ఎగతాళి చేయొచ్చు, బలత్కారము చేత జరుగు కీడును గుర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షముగా చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు.
ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయంత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. ఎవరిని చూశాడు? భక్తిహీనులను చూశాడు. ఎలా ఉన్నారు? అబ్బో, అసలు వాళ్ళ గర్వం కంఠహారం వల్లే వారు ధరించారు. వారి మాటలు, వారి నాలుక భూసంచారం చేస్తూ ఉందంట. ఏంటి ప్రభువా, వీరు భక్తి కలిగిన వారు కాదు, గర్విష్ఠులు, కానీ అన్ని విధాలుగా వీరు ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. వారికి ఏ ఇబ్బందులు లేవు, ఇరుకులు లేవు, కష్టాలు లేవు. అబ్బో, సూపర్గా ఉన్నారు. నేనేమో ఎప్పుడు ప్రార్థన 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 అంటూ, దేవుడు 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 అంటూ, నా విషయాన్ని నేను నా వైపు తిరిగి ఆలోచన చేస్తే నాకు అన్ని ఇబ్బందులే, ఇరుకులే, చిన్న చిన్న బాధలే, ఇవే నా జీవితంలో ఉన్నాయి. ఇదేంటయ్యా నాకు అర్థం కావటం లేదు. దేవుణ్ణి ఎరగిన వారు పుష్టిగా ఉన్నారు, దేవుణ్ణి ఎరగిన వారు సమృద్ధిలో ఉన్నారు, ధనవృద్ధి చేస్తున్నారు. దేవుణ్ణి ఎరిగి నేనేమో ఇలా ఉండిపోయానేంటి అని ఆయన ఒక ఆలోచనకు వచ్చాడంట. ఏంటి ఆలోచన? ఇంకా నేను చేతులు కడుక్కొని ఉండటం అనవసరం, హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండటం అనవసరం, దేవుడు 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 అనుకొని ఎప్పుడు ఇక దేవుల్లో ఉండటం నేను అనవసరం. కాబట్టి ఈ రోజు నుంచి నేను నా భక్తిని విడిచిపెట్టేస్తాను, ప్రార్థన నేను మానేస్తాను, మందిరానికి ఇంకా నేను వెళ్ళను, మందిరంలో పరిచర్య ఇంకా చేయను, కానుక ఇంకా ఇవ్వను. ఇవన్నీ మానేయడానికి కూడా ప్రార్థన చేసుకొని మానేద్దామని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడంట. స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు ఈ మాట? అంటే ఆయన భక్తి అంటే మీరు చూడండి, ప్రార్థన మానేయడానికి కూడా ఒక నిర్ణయానికి వచ్చి, మానేయడానికి కూడా ఎలా మానేద్దాం అనుకుంటున్నాడు అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఇంక నేను మందిరానికి రాను ప్రభు అని చెప్పేస్తున్నాడు ప్రార్థనలో. ఇంక మందిరంలో నేను పరిచర్య చేయనయ్యా అని చెప్పేస్తున్నాడు. ఇంక నేను కానుక ఇవ్వనయ్యా అని చెప్పేస్తున్నాడు. ఇంక నేను చేతులు కడుక్కొని నేను ఉండనయ్యా, నా హృదయాన్ని నీతిగా నేను ఉంచుకోనయ్యా, ఇంక నేను మానేస్తాను. ఇదిగో ఆ అన్యుల వల్లే, దేవుని ఎరగని ఆ భక్తిహీనుల వల్లే నేను కూడా బ్రతికేస్తా, 4 రూపాయలు పోగు చేసుకుంటా అన్నట్టుగా దేవుని దగ్గర ప్రార్థనలు ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. దేవుడు అడుగుంటాడేమో అనుకుందాం మనం, అక్కడ రాయబడలేదు. కానీ ఎందుకు మానేద్దాం అనుకుంటున్నావు అంటే, ఇదిగో వాళ్ళు చూడు చర్చికి రారు, ఆయన సూపర్గా ఉన్నారు, ఇదిగో వీళ్ళు ప్రార్థన చేసుకోరు సూపర్గా ఉన్నారు, ఇదిగో వాళ్ళు అసలు పరిచర్య ఇచ్చారు, దేవుని భయమే లేదు వారికి, ఆయన సూపర్గా ఉన్నారు. నేను నిన్ను నమ్ముకొని ప్రార్థనకు వస్తా, పరిచర్య అంట అదంట ఇదంట అన్ని భుజాన్ని వేసుకొని చివరికి అయిపోయాను అని ఇలాగే కొంచెం బాధతో దేవునికి చెప్పాడేమో. అలా చెప్తూ 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 ఆ ప్రార్థనలోనే ఎక్కువసేపు ప్రార్థన చేశాడేమో. మొత్తానికి అలా కొద్దిగా మంకుగా అలా ప్రార్థన కొంచెం పక్కకు ఒరిగిపోయాడు. ఒరిగిపోతే ఓ చక్కటి దర్శనం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఓ చక్కటి దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఎవరైతే బాగున్నారు, పచ్చగా ఉన్నారు, ధనవృద్ధి చేసుకున్నారు, సమృద్ధిగా ఉన్నారు, గర్వాన్ని ధరించారు, దేవుని ఎరక్క దేవుని భయం లేక బ్రతుకుతున్నారు, ఎవరిని గురించి వీళ్ళు బాగున్నారని ఆసాబ్ అనుకున్నాడో వారిని దేవుడు బహుస్పష్టంగా తేటగా దర్శనంలో మరొకసారి ఆసాబుకి దేవుడు చూపెడుతున్నాడు. వారు ఎక్కడున్నారో తెలుసా? చూడండి 73వ కీర్తనలో 16వ వచనం అంటాడు, అయినను దీన్ని తెలుసుకునే వల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు ఏమైపోతారంట? పాడైపోవడానికి సంవత్సరాల, నెలల, వారాల, రోజుల, గడియల, ఎంత సమయం అంట? క్షణములోనే వారి పరిస్థితులు మారిపోతాయి, వారి స్థితి మారిపోతుంది, వారి గతి మారిపోతుంది. కారణం ఏంటంటే వారు ఎక్కడున్నారు? కాలు జారే చోట. కాలు జారగానే పడిపోవడానికి ఎంతసేపు కావాలి చెప్పండి? ఓ రోజు పట్టుద్దా?
ఓ పూట పట్టుద్దా? ఒక గడియ పట్టుద్దా? ఒక 2-3 గంటలు పట్టుద్దా? కాలు జారితే పడిపోవడానికి. కాలు జారిన తర్వాత ఒక గంట టైం ఇచ్చి పడిపోతాం మనం. కాలు జారగానే వెంటనే ఏమైపోతాం చెప్పండి? మనం పడిపోతాం, గొప్ప కూలిపోతాం. ఇప్పుడు దేవుని భయం లేక, దేవుణ్ణి ఎరగక, గర్వాన్ని అహాన్ని కంఠహారం వలె ధరించి వారి నాలుక భూసంచారము చేస్తూ, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా, అహంకారపు మాటలతో మాట్లాడుతూ, మోసం చేత, అన్యాయము చేత, అక్రమాల చేత ధనార్జన చేస్తూ, ధనాన్ని వృద్ధి చేసుకుంటూ, అపవాది చేత నడిపించబడుతున్న వారు గమ్యము. వారు ఎక్కడున్నారంటే కాలు జారు చోట వారు ఈరోజు పచ్చుకుంటారు, ఈరోజు బాగుంటారు, కానీ వారి పతనం ఎలా ఉంటుందో తెలుసా? ఒక క్షణంలోనే వారి జీవితం ఏమైపోతుందో వారికి తెలియదు. ఎప్పుడైతే ఆ దర్శనంలో ఆ పరిస్థితులు చూశాడో గచ్చ 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 ఇక వణికిపోతున్నాడు దర్శనంలో. అమ్మో అమ్మో అని మరలా ఉలిక్కిపడి లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 22వ వచనం, నేను తెలివిలేని పశుప్రాయుడునైతినయ్యా, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతినయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు అయ్యని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, పశుప్రాయుడిలాగా ఆలోచించాను, పశుప్రాయుడిలాగా ప్రవర్తించాను, పశుప్రాయుడిలాగా నిర్ణయం చేయబోయాను. నేను నీ సన్నిధి నేను ఒక మృగము వంటి వాడనైపోయాను. కానీ తన జీవితంలో పడిపోకుండా, తన కాలు జారకుండా ఏది అక్కడికి వచ్చిందో తెలుసా? అక్కడ ఆసాపు భక్తుడు పలికిన మాట ఒకే ఒక మాట, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద. పరిస్థితులు ఎలా ఉన్నా ఎక్కడున్నాడంట? ఇందాక చెప్పాను కదా, ఇక చర్చి మానేయడానికి కూడా ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? అదే అక్కడికి వచ్చింది. హల్లెలూయా. ప్రార్థన ఎప్పటికైనా మనకి అక్కడికి వస్తుందండి. దేవుని సన్నిధి ఎప్పటికైనా మనకి అక్కడికి వస్తుంది. దేవుని సన్నిధిలో మనం గడిపే సమయము అది ఎప్పటికైనా మనకి అక్కడికి వస్తుంది. నీ కాలు జారకుండానట్లు, నువ్వు పడిపోకుండానట్లు దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటాడు. హల్లెలూయా. పట్టుకొని ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు అంటున్నాడు ఆసాపు భక్తుడు, ఏమంటున్నాడు? అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేతిని నీవు పట్టుకున్నావు, నీ ఆలోచన చేత నన్ను. అది నా ఆలోచన కాదయ్యా, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు. నడిపించి తర్వాత ఏం చేస్తాడంట? మహిమలోనికి నీవు నన్ను చేర్చుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ వారి గమ్యం మహిమ. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ఈరోజు కష్టంలో ఉండొచ్చు, ఈరోజు బాధలో ఉండొచ్చు, ఈరోజు ఇబ్బందులో ఉండొచ్చు, ఈరోజు ఇరుకులో ఉండొచ్చు, ఈరోజు ఏదో చిన్న చిన్న బలహీనతల్లో ఉండొచ్చు. అయితే అవే నీ ముగింపు కానే కాదు. నీ ముగింపు మహిమ, నీ ముగింపు ఆశీర్వాదం, నీ ముగింపు దేవుడు నీ తలను పైకెత్తటం. హల్లెలూయా. మనం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. ఎవరి ద్వారా నడిపించబడుతున్నాం చెప్పండి? దేవుని ఆత్మ ద్వారా మనము నడిపించబడుతున్నాం. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మనను సర్వ సత్యములోనికి నడిపించును. కాలు జారే చోటకు కాదు, పడిపోయే చోటకు కాదు, అగాధములోనికి కాదు, మహిమలోనికి ఆయన నడిపిస్తాడు. దావీదు భక్తుడు కూడా ఒక మాట అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. ఎందుకని? నీ దుడ్డు కరయు. అది
ఆదరించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదులో ఒక దుడ్డు కర్రగా, ఒక దండముగా దావీదుకు తోడై, ఒకవేళ దావీదు గాఢాంధకారపు లోయలో సంచరించవలసి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని ఏం చేస్తా ఉన్నాడు? నడిపిస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు నీవున్న పరిస్థితులు గాఢాంధకారంగా ఉండొచ్చు, గాఢాంధకారపు లోయగా ఉండొచ్చు. గాఢాంధకారపు లోయ ఎలా చీకటిగా ఉందో నీ ముందున్న పరిస్థితులు ఒకవేళ చీకటిగా నీకు కనిపించవచ్చు. ప్రభువా, ఏంటి అగాధం, ఏంటి లోయ, ఏంటి సమస్యలు, నాకు అర్థం అవటం లేదయ్యా, అయోమయంగా ఉంది నా బ్రతుకు, నా భక్తి నాకు అర్థం కావటం లేదయ్యా అని ఒకవేళ నీలో నీవే కలవరం చెందుతున్నావేమో, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా నీలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడవలసిన పనేమి, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నుండి నిన్ను దాటిస్తాడు, కొండలెక్కిస్తాడు, గుట్టలెక్కిస్తాడు, శిఖరాలెక్కిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఆయన నీ పాదాలు నిలవబెడతాడు. మన ముగింపు మహిమ. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎంతమంది నడిపించబడతారో వారి ముగింపు మహిమ, మహిమ, మహిమ. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనలను ఒప్పింప చేస్తాడు. మనలో ఉన్న బలహీనతలు, దేవునికి విరోధంగా ఉన్న తొట్టిపాటు ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాడు? ఒప్పింప చేస్తాడు. అలా ఒప్పుకున్నప్పుడు మనం దేవుని క్షమాపణ మనం దేవుని దగ్గర పొందుకుంటాం. దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. దేవుని కృపను మనం పొందుకుంటాం. దేవుని కృపను పొందుకున్న మనలను ఆయన ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 25వ వచన భాగం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యును. చాలమ్మా, చాలా తల్లి. మూడో విషయం ఏంటంటే, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మనకేం చేస్తాడు? ఆయన బోధిస్తాడు. ఏం చేస్తాడు? బోధిస్తాడు. క్రొత్త విషయాలు తీసుకొచ్చి మనకు బోధించడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆయన బోధించాడో, ఆయన బోధించిన దానిలో నుండే ఆ విషయాలను తీసుకొని ఆయన మరలా మనకు బోధిస్తాడు. వాటినే ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. వాటినే ఆయన మనకు మరలా జ్ఞాపకం చేస్తాడు. క్రొత్త విషయాలు ఏముండవు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు మరలా క్రొత్త బోధ తీసుకొని రాడు. క్రొత్త బోధ తీసుకొచ్చేది ఎవరంటే అపవాది, భ్రమపరచు ఆత్మ, దెయ్యపు ఆత్మ, వెలుగుదూత, భ్రమపరిచే దెయ్యపు ఆత్మ తీసుకొస్తాడు క్రొత్త బోధని. అపోస్తులైనా, ప్రవక్తలైనా, దైవజనులైనా వారి యొక్క బోధ అంతా ఎక్కడి నుండి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధలో నుండే వచ్చింది. ఆయన ప్రకటింపనది ఏది తీసుకొని ఎవరు బోధించలా. పేతురు గారు ప్రకటించిన, యోహాను, యాకోబు, ఆంద్రేయ లేదా పౌలు గారు ఎవరు ప్రకటించిన ఎవరు మాటలు తీసుకొని? యేసయ్య మాటలు తీసుకొని ప్రకటించారు. ఇప్పుడు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడే ఆ మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏంటి ఆ మాటలు? ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. క్రొత్త విషయాలు ఏం తేడాయినా, గలిబిలి చేయడాయినా, కలవరపరచడు. అది కరెక్టా, ఇది కరెక్టా అని మనలో సందేహాలను పుట్టించడు. ఆయన యేసయ్య చెప్పిన మాటలు, యేసయ్య చెప్పిన బోధ
యేసయ్య చెప్పిన ఉపదేశం ఏదైతే ఉందో దానినే మరలా రిపీట్ చేసి ఆయన మనకు జ్ఞాపకము చేస్తాడు. దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత పేతురు గారు ప్రసంగించిన, అపోస్తులు ఎవరు ప్రసంగించిన, పౌలు గారు ప్రసంగించిన ఎవరి మాటలు అవి? శరీరధారిగా ప్రభువు ఉన్నప్పుడు ఆయన ఉపదేశించిన ఉపదేశాన్ని తీసుకుని వారు ప్రకటించారు. దానికి భిన్నంగా, దానికి వేరుగా ఏ మాట వచ్చినా అది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు కాదు, అపవాది దగ్గర నుంచి వచ్చిన మాటలు అవి. వాటిని మనం తీసుకోకూడదు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మూడవదిగా ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు బోధిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఉపదేశం చేస్తాడు ఆయన. ఇంకా మనకు అర్థం కావాలంటే మనకు ఆలోచన చెప్తాడు. ఏం చేస్తాడు? మనకు ఆలోచన చెప్తాడు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఇవన్నీ మనకు బోధించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో ఉండి ఆయన మన అంతరంగములో మన మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటాడు. మనస్సాక్షిలో నుండి మనకి ఆయన బోధిస్తూ ఉంటాడు. ఒప్పింప చేస్తాడు. 2 నడిపిస్తాడు. 3వది ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మనకు బోధిస్తాడు. టీచర్ ఎవరైనా మనకి చెప్పండి? బోధకుడు. యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది బోధకుడా అని పిలిచారా లేదా? మగ్దలేని మరియా ప్రభు పునరుద్ధానుడైనటువంటి ఆ దినమున అందరికంటే ముందు సమాధి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి సమాధి మీద రాయి దొర్లించుంది. సమాధిలో చూస్తే ప్రభువారు దేహం లేదు. కంగారు అయిపోయింది. ఆమె ఆలోచన ఏంటి? ఎవరో ఆయన్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయారు, వేరే చోట ఎక్కడో పెట్టుంటారు. ఆ తోటంతా సంచరిస్తూ ఉంది. ఎవరో ఒక వ్యక్తి అన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉంది. తోటమాలి అనుకొని మాట్లాడిందంట. ఏమని? నా ప్రభు దేహాన్ని ఎవరైనా తీసుకుని వెళ్ళారా, నువ్వు చూసావా, చెప్పయ్యా అని. అప్పుడు ప్రభు ఆమెను పిలిచాడు పేరు పెట్టి, మరియా అని. అప్పుడు ప్రభు వైపు తిరిగి ఏమంది? రబ్బూని. రబ్బూని బోధకులకే బోధకుడు. స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు స్కూల్లో పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు. స్కూల్లో టీచర్స్ వాళ్ళకి చక్కగా క్లాసులు చెప్తారు. ఆ క్లాసులో అటెండ్ అయినటువంటి పిల్లలందరూ ఏం నేర్చుకుంటారు? చదువు నేర్చుకుంటారు, జ్ఞానాన్ని నేర్చుకుంటారు, తెలివిని నేర్చుకుంటారు, బుద్ధిని నేర్చుకుంటారా లేదా? కట్టె వంకరంట పొయ్యి తీరుస్తుందంట. కొంతమంది పిల్లలు కొంచెం మొండిగా అల్లరిగా ఉంటారు. వీళ్ళ అల్లరంతా ఎక్కడ పోద్ది? స్కూల్లో వేయంగానే పోద్దా లేదా? ఎందుకని? మనం ఇంటి దగ్గర కొంచెం గారాబం చేసి, మన పిల్లలు కాబట్టి వాళ్ళని గట్టిగా మనం మందలించలేక, శిక్షించలేక కొంచెం మనం గారాబం చేస్తాం. కానీ స్కూల్లో టీచర్స్ గారాబం చేస్తారా? కట్టె వంకర పొయ్యి తీర్చినట్టు పిల్లల అల్లరి ఎక్కడ పోతుంది చెప్పండి? స్కూల్లో టీచర్స్ దగ్గర పోతుంది. వాళ్ళు స్ట్రిక్ట్గా వాళ్ళకి బుద్ధి, జ్ఞానం, తెలివిని, చదువుని వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? నేర్పిస్తారు. సో ఇది కొంతమేరే. ఈ బోధకులందరికీ బోధకుడు ఎవరు? రబ్బూని, యేసయ్యా. వీరు బోధ చేస్తేనే, వీరు టీచింగ్ చేస్తేనే కొంత తెలివి, బుద్ధి, జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే, యేసయ్యా మనకు ఉపదేశాన్ని చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపదేశాన్ని చేస్తే ఇంకెంత మనం బుద్ధి నేర్చుకుంటామో, ఇంకెంత తెలివి నేర్చుకుంటామో, ఇంకెంత జ్ఞానము నేర్చుకుంటామో. ఆ బుద్ధి, ఆ తెలివి, ఆ జ్ఞానం ఈ లోక సంబంధమైనది కాదండి.
ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కొంచెం వెరితనం ఉంటుంది. ఆ జ్ఞానంలో, ఈ లోక సంబంధమైన జ్ఞానంలో ఏముంటుంది చెప్పండి? వెరితనం ఉంటుంది. తర్వాత అతిశయం ఉంటుంది, గర్వం నేను చదువుకున్నాను అనేటువంటి గర్వం కొందరిలో కనబడుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి చదువు మనకి గర్వాన్ని తీసుకొస్తుంది, డంబాన్ని తీసుకొస్తుంది, అతిశయాన్ని తీసుకొస్తుంది. కానీ దేవుని పాదాల దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకున్నది మనకు విధేయతను నేర్పుతుంది, వినయాన్ని నేర్పుతుంది, తగ్గింపును నేర్పుతుంది, సాత్వికమైన మనసును మనలోనికి తీసుకొని వస్తుంది, పెద్దల ఎడల గౌరవ మర్యాదలను నేర్పుతుంది, దేవుని ఎడల భయభక్తులను మనకు నేర్పుతుంది, పాపములో పడకుండా తీసుకునే జాగ్రత్తలు మెళకువలను మనకు నేర్పుతుంది. ఎవరు ఉపదేశం చేస్తే? పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తే. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు కోరుకోవాలి, పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు నాతో మాట్లాడు, నాకు ఉపదేశము చెయ్యి, నాకు బోధకుడుగా ఉండు, రబ్బునీగా ఉండయ్యా, నాతో మాట్లాడు, నాకు ఉపదేశము చెయ్యి, నేను నడవవలసిన మార్గంలో నీవు నన్ను నడిపించున్నట్లుగా నాకు నీవు పాఠాలు నేర్పండి నాయనా అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎక్కడున్నాయి చెప్పండి? ఆయనలో ఉన్నాయి. నీకు బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, సంపద కావాలా, ఎక్కడికి రావాలి? మనం పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి మనం వచ్చి అడిగితే, ఆయన ఉపదేశాన్ని మనం తీసుకుంటే, ఆయన మనకు ఉపదేశము చేస్తే మనం దీవించబడతాం. నేను చెప్తానండి, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే అపాయాల నుండి మనం తప్పించబడతాం. దేవుని ఆత్మ ఉపదేశాన్ని తీసుకొని మనం నడిపించబడితే మనకు మేలు కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? మేలు కలుగుతుందండి. పౌలు గారు తన పరిచర్యలో దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. దేవుని ఆత్మదిగో నువ్వు ఈ ప్రదేశానికి వెళ్ళొద్దు అంటే ఆగిపోయాడు, వెళ్ళు అంటే అడుగులు వేసాడు. దేవుని ఆత్మ ఉపదేశం చేస్తూ ఆ ఉపదేశంలో పౌలు గారు వెళుతున్న కొలది వెళ్ళిన ప్రతి చోట పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు. దెయ్యాలు వదిలిపోయినాయి, రోగులు స్వస్థపరచబడ్డారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, చనిపోయిన వారు బ్రతికారు, దెయ్యాలు పట్టిన వారికి విడుదల కలిగింది, దేవుని వైపు ప్రజలు తిరిగారు, రక్షించబడ్డారు. దేవుని ఆత్మ మనకు ఉపదేశాన్ని చేస్తుంది, మనకు బోధిస్తుంది. ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మిమ్మల్ని బంధిస్తారు, పట్టుకుంటారు, అధిపతుల దగ్గర నిలబెడతారు, చెరసాల్లో వేస్తారు. అధిపతుల దగ్గర మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీరు వారికి ఏం సమాధానం ఇవ్వాలని మీరు వారిని గూర్చి ఆలోచించి బాధపడవలసినటువంటి అవసరత లేదు. వారికి మీరు ఏ సమాధానం ఇవ్వాలో పరిశుద్ధాత్ముడు మీలో నుండి ఆ క్షణము మీరు ఏం మాట్లాడాలో ఆ మాటలు ఆయన పలికిస్తాడు. అంటే దేవుని ఆత్మ మనకు ఉపదేశం చేస్తే అధికారులతో మాట్లాడే జ్ఞానాన్ని పొందుకుంటాం, ప్రధానులతో మాట్లాడే జ్ఞానాన్ని పొందుకుంటాం, రాజులు ఎదుట నిలబడి మాట్లాడే ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపదేశాన్ని చేస్తాడు. మనం ఎలా బ్రతకాలో ఆయన మనకు తెలియచేస్తాడు. ఎలా మన కుటుంబాలను కట్టుకోవాలో ఆయన మనకు తెలియచేస్తాడు. ఎలా మనం చేతి పని, వ్యాపార, ఉద్యోగం చేసుకోవాలో ఆయన మనకు నేర్పిస్తాడు. ఉపదేశాన్ని చేసి నేర్పిస్తాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని ఆత్మతో నింపబడి నడిపించబడుదుముగాక. దేవుని ఆత్మ సహాయాన్ని మనం పొందుదుముగాక. దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందుముగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో మన హృదయాల్లో ఫలభరితముగా చేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
అందరము చేతులు ఆకాశము తట్టెత్తుదామండి. భారం అనుకోకుండా చేతులెత్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని కోరుకుందాం. ఆత్మ నింపుదలను కోరుకుందాం. దేవుని ఆత్మతో నింపబడటానికి మనం ఇష్టపడదాం. ఎందుకంటే పాపమును గురించి ఒప్పింపచేవాడు ఆయనే. మనలో ఒప్పుకునే స్వభావం లేదు. ఒప్పుకునే స్వభావం లేకపోవటను బట్టే మనం శిక్షకు గురవుతున్నాం. నాశనానికి మనం జోగుతున్నాం. ఆదాము దగ్గర నుండి అందరూ కూడా పాపము ఒప్పుకోలేక ఇతరుల మీదకి నెట్టేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే మన బలహీనతలు మనకు అర్థమవుతాయి. ఆయన మనకు తెలియచేస్తాడు, మనల్ని ఒప్పింప చేస్తాడు. తద్వారా మనకు మేలు కలుగుతుంది. పరిశుద్ధాత్మ తండ్రి నాలోనికి రండి అయ్యా. అందరము చేతులెత్తి అడుగుదాము. మౌనంగా ఉండొద్దు ప్లీజ్. అడగండి, నోరు తెరిచి అడగండి. పరిశుద్ధాత్మ తండ్రి నాలోనికి రండి అయ్యా. నా మీదకి రండి అయ్యా. నా శిరస్సు మీదకి రండి. నా హృదయంలోనికి రండి. నా దేహంలోనికి రండి. మా కుటుంబంలోనికి రండి. మమ్మల్ని ఒప్పింప చేయండి అయ్యా. మమ్మల్ని నడిపించండి నాయన. మాకు ఉపదేశము చేయండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరిని మీరు తాకండి అయ్యా. ఎవరైతే మీ ఆత్మతో నింపబడాలని ఆశపడి చేతులెత్తారో వారిని మీరు తాకండి. వారిలోనికి మీరు రండి. మీ ఆత్మతో వారిని నింపండి. మీ ఆత్మతో వారిని బలపరచండి. మీ ఆత్మతో వారిని అభిషేకించండి. మీ ఆత్మతోనైనా పడిపోయిన స్థితి నుండి లేవనెత్తండి ప్రభా. లేవనెత్తండి నాయన. లేవనెత్తండి ప్రభా. మీరు ఉపదేశించండి నాయన. మీరు నడిపించండి నాయన. నడిపించండి నాయన. నడిపించండి. నీ ప్రజల పాదం ఎక్కడ తొట్టెళ్ళకూడదు, పడిపోకూడదు. వారి పాదాలు ఎక్కడ జారకూడదు నాయన. వారి అడుగులను స్థిరపరచండి నాయన. వారి అడుగులను స్థిరపరచండి నాయన. క్రీస్తు అనే బండ మీద వారి అడుగులు స్థిరపరచండి ప్రభు. స్థిరపరచండి అయ్యా. స్థిరపరచండి కుటుంబాలను ప్రభు. దుష్టుని గద్దించండి నాయన. దుష్ట కార్యాలను మీరు లయపరచండి. మీ ఆత్మతో ఒక్కొక్కరిని తాకండి నాయన. పరిశుద్ధాత్ముడా మీరు తాకండి నాయన. పరిశుద్ధాత్ముడా మీరు దర్శించండి అయ్యా. పరిశుద్ధాత్ముడా మీరు అభిషేకించండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఒక్కొక్కరిని మీరు బలపరచండి నాయన. మీ ఆత్మ ద్వారా మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డ నడిపించబడాలి. మీ ఆత్మ ద్వారా ఉపదేశాన్ని పొందాలి. మీ ఆత్మ ద్వారా ఒప్పుకోలు అనుభవంలోనికి రావాలి. కృప చూపండి అయ్యా. కృప చూపండి. కృప చూపండి. సహాయమును దయచేయండి. సహాయమును దయచేయండి. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినం ప్రకటించబడినటువంటి మాటలు అందరి హృదయాల్లో ఫలభరితంగా చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాలో చేసే ఆ కార్యాలు బహుస్పష్టంగా మేము తెలుసుకోవడానికి మీరు కృప అనుగ్రహించారు. మీ ఆత్మతో నింపబడిన ఆయన మీ ఆత్మ ద్వారా ఈ కార్యాలు మాలో జరిగించబడి మీ కృపను పొందుకోవడానికి, నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకోవడానికి ఒక్కొక్కరిని మీరు సిద్ధపరిచి దీవించండి. మందిర ఆవరణంలో నిలిచిన ప్రతి బిడ్డను మీ ఆత్మతో మీరు దర్శించుదురుగాక. మీ ఆత్మతో మీరు నింపుదురుగాక. మీ ఆత్మతో నడిపించుదురుగాక. మీ ఆత్మ ద్వారా ఉపదేశము చేయుదురుగాక. వారి యొక్క బలహీనతలు ఒప్పుకొని మీ కృపను పొందినట్లుగా మీ కనికరము నీ ప్రజల మీద నిలిచి ఉండునుగాక. ప్రతి కీడు నుండి తప్పించండి. ప్రతి అపాయము నుండి తప్పించండి. కాపాడండి నాయన. కాపాడండి ప్రభు. ఎన్నో భయంకరమైన ప్రమాదాలు, అపాయాలు పొంచి ఉన్నాయి నాయన. అపాయాల నుండి మీరు తప్పించి కాపాడండి నాయన. కీడుల నుండి తప్పించి కాపాడండి ప్రభు. చిన్న బిడ్డలను కాపాడండి నాయన.
యవనస్తులను మీరు కాపాడండి అయ్యా. పెద్దవారిని మీరు కాపాడండి నాయన. ప్రమాదాల్లో నుండి మీరు తప్పించి కాపాడండి అయ్యా. ప్రకృతిలో వస్తున్నటువంటి విపత్తులు, వాటి నుండి నాయన కుటుంబాలను మీరు కాపాడండి తండ్రి. నీ కృపలో ప్రతి ఒక్కరిని నాయన మీరు భద్రపరిచి దీవించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.